1990లో ఒక గ్రామంలో వర్షాల కోసం అందరూ ఇలా ఎదురు చూస్తున్నారు. చెరువులు ఎండిపోయాయి, బావులు ఎండిపోయాయి. అలానే అందరూ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు, పశువులు కూడా ఎదురు చూస్తున్నాయి. పిల్లలేమో వర్షాలు వస్తే వానలో ఆడుకోవడానికి, పెద్దవాళ్ళేమో వర్షాలు వస్తే పంటలు పండించుకోవడానికి. ఇలా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలా అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఆకాశంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. చల్లగా గాలి వీస్తుంది. అందరూ ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా? హమ్మయ్య! వర్షం మంచిగా వస్తే బావుండు అనుకుంటున్నారు. పిల్లలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మనకి వర్షాలొస్తే పంటలు పండుతాయి, మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మంచిగా వర్షాలొస్తున్నాయి. పాడి పంటలు కూడా మంచిగా ఉన్నాయి. చెట్లు కూడా పచ్చగా అయ్యాయి. అప్పట్లో వర్షాలొస్తే పిల్లలందరూ ఇలా మంచిగా ఆడుకునేవాళ్ళు. తర్వాత దీనిలో పడవలు చేసుకుని కూడా ఆడుకునేవాళ్ళు పిల్లలందరూ. ఇలా ఎంతమంది ఇలా ఎవరైనా ఆడిన వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే కింద కామెంట్ చేయండి. అప్పట్లో వర్షం వస్తే ఇలా హ్యాపీగా వెళ్ళి వర్షంలో ఆడుకునేవాళ్ళు. జలుబు వస్తుందని, దగ్గు వస్తుందని ఎటువంటి భయం ఉండేది కాదు. ఎందుకంటే ఆ రోజులే చాలా బాగుండేవి కాబట్టి. ఆ తర్వాత అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఇలా వేడివేడిగా పకోడీలు వేసి కొంచెం పాలిచ్చి కూర్చోబెట్టి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. అందరూ ఇలా హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తూ వాన చూస్తూ ఉండేవాళ్ళు. వానలో వేడివేడి పకోడీ తింటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ రైతులందరేమో చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మనకి వానలు వస్తున్నాయి కాబట్టి మనం రేపటి నుంచి పని చేసుకోవచ్చు, మనకి ఆహారం చూసుకోవచ్చు అని వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అప్పట్లో అందరూ ఇలానే చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఇలా వర్షాలు వస్తే పిల్లలు కూడా చక్కగా ఆడుకునేవాళ్ళు. చూసారు కదా, పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అప్పట్లో ఇలానే ఉండేవి రోజులు. ఆ రోజులే ఎంత బాగున్నాయి కదా.